నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ షాహిదా. సో ఇప్పటి వరకు మెడిసిన్ ఇంజనీరింగ్ అంటేనే బెస్ట్ కెరీర్ ఆప్షన్ అనుకునేవారు, కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. ఇప్పుడు లా కూడా బెస్ట్ కెరీర్ ఆప్షన్గా మారిపోతుంది. సో నేషనల్ వైజ్గా అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లా కాలేజీలో అంటే నేషనల్ లా యూనివర్సిటీలో మనకు ప్రవేశం కావాలంటే క్లాట్ ఎగ్జామ్ తప్పకుండా మనము రాయాలి. మరి క్లాట్ ఎగ్జామ్లో మనం ఎలా రాయాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఎలా సిద్ధం కావాలి, సో అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాము. అండ్ క్లాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయనే విషయాలు తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు అరోరా జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గిరి కాకర్ల గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే, ఇంతవరకు ఇంజినీరింగ్, మెడిసిన్ అంటేనే మంచి చదువులు, అదే బెస్ట్ కెరీర్ అని అనుకునేవాళ్ళు పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా. కానీ ఇప్పుడు లాకు రాను రాను దాని మీద కొంచెం అవగాహన బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏంటి క్లాట్ ఎగ్జామ్? సో, మీరన్నట్టుగా ఇదివరకు నీట్, జేఈఈకి సంబంధించి మాత్రమే పేరెంట్స్ ఎక్కువ దాని వైపు మాత్రమే పిల్లలను వాళ్ళ ప్రిపరేషన్‌ను చేయించేవారు. అయితే ఒక 5 ఇయర్స్ నుంచి ఏంటంటే ట్రెండ్ అన్నది మారిందండి. ఈ లా ప్రొఫెషన్ అన్నది కార్పొరేట్ లెవెల్‌లోనూ, అలాగే జ్యుడిషియల్ సర్వీసెస్ మిగతా అన్ని సెక్టార్స్‌లో గూడా ఈ లా జేసిన వాళ్ళు అవసరం పడుతున్నారు. వాళ్ళ మ్మ్. ప్రొఫెషన్ అవసరం అవుతుంది. మ్మ్. దట్స్ వై ఈ ఎల్ఎల్‌బి మీద కొంచెం ఫోకస్ అన్నది పెరిగింది. దాంతో పేరెంట్స్ కూడా ఇప్పుడేం జేస్తున్నారంటే, మ్మ్. వాళ్ళ పిల్లల్ని మ్మ్. లా వైపు టర్న్ జేయడానికి ప్రయత్నం జేస్తున్నారు. ఒక ఓకే. 5 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ అన్నది బాగా చేంజ్ అయిందండి. ఓకే. సో, ఈ క్లాట్ ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బి చేయడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఉంటారో, మ్మ్. వాళ్ళు బీఏ ఎల్ఎల్‌బి, బీబీఏ ఎల్ఎల్‌బి ఇలా మ్మ్. అంటే ఒక డిగ్రీతో పాటుగా ఎల్ఎల్‌బి గూడా కంప్లీట్ జేయడానికి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నది ఉంటుంది. మ్మ్. అలాగే డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్‌కైతే 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఉంటుందండి. 3 ఇయర్స్ పాటు ఎల్ఎల్‌బి చేయొచ్చు. ఓకే. ఈ క్లాట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుందండి. మ్మ్. దాదాపుగా జూలైలో ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్‌లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. సార్, నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశం అంటే చాలా గొప్ప విషయం. అసలు దీని గురించి చెప్తారా? నేషనల్ లా యూనివర్సిటీ అంటే ఏంటి? సో, నేషనల్ లా యూనివర్సిటీస్ ఎవ్రీ స్టేట్‌లో గూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో, మనకు ఐఐటీస్ ఎలాగా ఉంటాయో, అలాగే ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్. హ్మ్. సో, ఇక్కడ ఎవరైతే తమ ఎల్ఎల్‌బి కంప్లీట్ జేసుకుంటారో, వాళ్ళకు ఇక్కడ నుంచి చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అన్నవి జనరేట్ అవుతాయండి. ఓహ్! సో, వీళ్ళు ఇక్కడి నుంచే క్యాంపస్ సెలక్షన్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. హుహు. నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళని ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. వై? బికాస్ హ్మ్. క్లాట్ అన్నది కొంచెం హార్డ్ వర్క్ అండి. కొంచెం హార్డ్ వర్క్‌తో సక్సెస్ కూడుకున్న పని. ఆ! అయ్యేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్. హుహు. సో, ఇలాంటి హార్డ్ వర్క్ చేసి క్లాట్‌లో సక్సెస్ అయ్యి నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బి చేస్తున్నారు అంటే, వాళ్ళు కొంచెం స్టఫ్ ఉన్నటువంటి, కంటెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి, హుహు. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఈ స్టూడెంట్స్‌ను రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. నేషనల్ లా యూనివర్సిటీస్ కొన్ని చెప్తారా? అంటే ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? మనకు హైదరాబాద్ బేస్డ్ నల్సార్ ఉందండి. హుహు. బెంగుళూరు నంబర్ 1 స్టేజ్‌లో ఉంటుంది. హుహు. నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది బెంగుళూరు. అలాగే పాట్నాలో ఉంటుంది, అస్సాంలో ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది, సబ్బవరంలో ఉంది. ఇలా ఎవ్రీ స్టేట్‌లో గూడా మనకు దాదాపుగా దేశవ్యాప్తంగా హుహు. 26 ఎన్ఎల్‌యూస్ ఉన్నాయండి. ఓకే. 26 అయితే సార్, ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు క్లాట్ రాయాలి అని వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. సో హ్మ్. మేము హ్మ్. దీనికి రాయగలుగుతామా? అంటే ఏంటి ఎలిజిబుల్ ఎవరు దీనికి? సో, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్, హ్మ్. అలాగే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ గూడా అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ పర్సూయింగ్‌లో ఉంటారో ఓకే. వాళ్ళు గూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఎలిజిబులే. అట్ ది సేమ్ టైమ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అంటే తెలియక ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో దాని మీద నాలెడ్జ్ లేక ఇంటర్మీడియేట్ అయిపోతూనే డిగ్రీ చదివేసి ఉన్నారనుకోండి. హుహు. వాళ్ళు గూడా క్లాట్ రాయొచ్చు. ఓకే. ఓకే. వాళ్ళు వాళ్ళకి 3 ఇయర్స్ ఎల్ఎల్‌బి చేస్తారు. హుహు. ఇంటర్మీడియేట్ అయిపోయిన పిల్లలైతే ఇంటిగ్రేటెడ్ 5 5 ఇయర్స్ ఇయర్స్ ఎల్ఎల్‌బి చేస్తారు. చేస్తారు. ఓకే. ఇంక్లూడింగ్ డిగ్రీ. డిగ్రీ. ఓకే. అర్థమైంది. అయితే ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళకి అంటే మ్యాథ్స్ కంపల్సరీయా? లేదండి. హ్మ్. అది మిస్‌కన్సెప్షన్. చాలా మంది గూడా హ్మ్. అదే ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే క్లాట్‌లో సక్సెస్ అవుతారు అని హ్మ్. అనుకుంటూ ఈవెన్ ఉంటారు. బైపీసీ చేసిన వాళ్ళు గూడా రాయొచ్చు. బైపీసీ చేసిన వాళ్ళు రాయొచ్చు. ఎనీ హ్మ్. స్ట్రీమ్ హుహు. ఇంటర్మీడియేట్‌లో ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు కూడా హుహు. సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ వీళ్ళందరూ గూడా క్లాట్ రాయొచ్చు. సో, మరి ఇంగ్లీష్ ఎక్కువ బాగా రావాలి అని అంటారు గదా! ఇప్పుడు
ఆఫ్‌కోర్స్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. హుహు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అంటే జనరల్‌గా ఇంగ్లీష్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. హ్మ్. అందులోనూ ఇంగ్లీష్ మీద మనకెప్పుడు పట్టొస్తుంది. పర్టిక్యులర్‌గా మనకక్కడ ఇంగ్లీష్‌లో ఏమి మన నాలెడ్జ్‌ని చెక్ చేయరు. ఓకే. వొకాబులరీ మనకు ఎంతుంది? ఓకే. అంటే ఏంటంటే ఎవ్రీడే న్యూస్ పేపర్ మనం హ్మ్. చూసినట్లయితే హ్మ్. వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ ఒస్తుంది. హుహు. సో, ఇంగ్లీష్ మీడియం ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళే సక్సెస్ అవుతారు అనేది అది ఒక అపోహ మాత్రమే ఓకే. అండి. అదొక మిత్ మాత్రమే. అదొక మిత్ మాత్రమే. ఓకే. అయితే క్లాట్ రాయాలనుకుంటే అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి? సో, మనకు క్లాట్‌లో వచ్చేసి టోటల్‌గా 5 టాపిక్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి. హుహు. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అని ఒకటుంటుంది. లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్ హుహు. అండ్ హ్మ్. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని 5 టాపిక్స్ ఉంటాయండి. ఓకే. సో, దీనికి బేస్డ్ ఆన్ టాపిక్ కొంచెం వెయిటేజ్ ఒకదానికి వెయిటేజ్ ఎక్కువుంటుంది. ఒకదానికి వెయిటేజ్ తక్కువుంటుంది. ఓకే. అయితే ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ రాయడానికి ముందే ఆ స్టూడెంట్‌కి లీగల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలా? అవసరం లేదండి. ఇది అవునా? గూడా ఒక మిత్. మిత్. అవునా? సో, ఆహా! మనకు లీగల్ నాలెడ్జ్ కంటే గూడా లీగల్ రీజనింగ్ మీద కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది. హుహుహు. సో, లీగల్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే.